ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ల పర్వం ముగియడంతో ఇరు పార్టీలు కూడా హోరహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రతి వార్డులోనూ వీధుల్లో కూడా ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా మనతో ఉన్నారు. మేడం, ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుంది మీ ప్రచారం? బ్రహ్మరథం పడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మేము సుఖంగా సంతోషంగా ఉన్నాం. అన్ని రకాల సమస్యల్ని దూరం చేయడానికి ఆయన ఉన్నారన్న ధైర్యం ఉండేది. కానీ ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ 3 ఏళ్ళే అధికారంలోకి వచ్చి మాకు చేసింది శూన్యం. ఇప్పుడు ఎలక్షన్స్కి వచ్చి ఇల్లు కట్టిస్తామనో లేదా ఇంకోటో మాటిస్తున్నారు. కానీ ఈ 3 ఏళ్లలో మమ్మల్ని మర్చిపోయారు అన్న సంగతి వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ. కానీ అఖిలప్రియ చెప్తున్నారు శిల్పా మోహన్ రెడ్డి కనుక ఓడిస్తే 13 ఏళ్ళ అభివృద్ధి వెనకపోయినట్టు అని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? శిల్పా మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కానీ, అలాగే మీరు నంద్యాలలో చూస్తే ఈ నంద్యాల ప్రజలకి రైతుల కోసం కానీ, మహిళల కోసం కానీ, జనరల్ పబ్లిక్కి సూపర్ మార్కెట్ విషయంలో కానీ, తాగే నీళ్ల వరకు అన్నీ కూడా ఏ విధంగా అందుబాటులోకి తీసుకొచ్చి అందరికి అవసరాలు తీరుస్తున్నారనేది మీరు ఈ మార్కెట్లో చుట్టుపక్కల ఎక్కడ తిరిగినా కనిపిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ, లోకల్గా ఉంటూ మరి వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు ఎక్కడో ఆలగడ్డ నుంచి ఎవరో రాజకీయంగా అబ్బాయి, ఎవరికి కూడా తెలియని అబ్బాయిని తీసుకొచ్చి ఈరోజు మీ రాజకీయ లబ్ధి కోసం, మీరు మంత్రి పదవుల కోసం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఆ అబ్బాయికి ఓటేయమని చెప్తే ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ఇదే కర్నూలు జిల్లాలో మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలు 2014లో ఒకటి కూడా నెరవేర్చకుండా ఈరోజు నంద్యాల ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇక్కడ అది చేస్తాం ఇది చేస్తామంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అంటే 13,000 కోట్ల రూపాయలు కేవలం నంద్యాల కోసమే కేటాయించామని చెప్తున్నారు. ఏది కూడా జనం నమ్మే పరిస్థితి కనపడలేదు మీరు అనుకో. అది కేవలం ఎలక్షన్ స్టంట్ అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే నేను అధికారంలోకి వస్తే ప్రపంచాలు ముక్కున వేలేసుకునే అమరావతిని కడతానన్నారు. ఇంతవరకు పిట్టగోడ కూడా కట్టలేదనేది వాళ్ళకి తెలుసు. అలాగే తాత్కాలికంగా కట్టిన అసెంబ్లీ కూడా చిన్న వానకి ఎలా ఊడిపడిపోయి వాటర్ ఫాల్స్ లాగా కారిపోతుందో చూస్తున్నారు. కాబట్టి ఈ నంద్యాల పరిస్థితి కూడా అంతే. ఎలక్షన్స్ వరకే ఈ జీవోలు కానీ, ఈ పనులు చేస్తున్నట్టు ఈ హడావిడి కానీ, ఈ గ్రాఫిక్స్ కానీ, ఒకసారి ఎన్నికలు అయిపోతే పట్టించుకోవడం అనేది 13 రాష్ట్రాలని మేము గమనించామని ఇక్కడ ఓటర్లు చెప్తున్నారు. కానీ సానుభూతిని క్రియేట్ చేసే వ్యవహారం కూడా టీడీపీ నడుస్తుంది. తల్లిదండ్రులు లేని అనాథలం కాబట్టి ఓట్లు వేసి గెలిపించినట్టు మరి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు తండ్రిని చంపేసిన చంద్రబాబు నాయుడు పార్టీలో నించొని నాకు ఓటేయండి అంటే ఎవరు నమ్ముతారండి? ఇదే భూమా నాగిరెడ్డి మీద రౌడీ షీట్ తెరిచింది తెలుగుదేశం పార్టీ. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి 14 రోజులు జైల్లో పెట్టి భయపెట్టుకొని తెలుగుదేశం పార్టీలోకి మార్చుకున్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా హాస్పిటల్ నుంచి డాక్టర్లు డిశ్చార్జ్ కాకూడదంటే కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచారని డిశ్చార్జ్ చేసి వెళ్ళారు. మా నాన్న వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందని అఖిలప్రియ చెల్లెలే ఇదే ఛానల్స్కి ప్రెస్ మీట్లో చెప్పడం మీరు చూశారు. కాబట్టి తండ్రి చావుకు కారణమైన వాళ్ళ పార్టీలో ఉంటూ ఈరోజు తండ్రి కన్నా తనకి పదవే ముఖ్యం అంటూ ఈరోజు ఓటు కోసం రోడ్లో తిరుగుతూ మా అమ్మ నాన్న చనిపోయారు అంటే, మీ అమ్మ ఈరోజు చనిపోయింది అంటే ఆవిడ ఒక ఆశయంతో పనిచేస్తూ యాక్సిడెంట్లో చనిపోయింది కానీ ఎవరు చంపేసింది కాదు. కానీ ఆవిడ చనిపోయినా కూడా ఆ కుటుంబానికి ఒక అక్కలాగా భావించి మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం మొత్తం వచ్చి ఇక్కడ సపోర్ట్గా నిలిచింది. ఆవిడ చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని ఏ విధంగా గౌరవించి వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న ఏకైక క్యాబినెట్ ర్యాంక్ పిఎస్సి చైర్మన్ పదవి కూడా భూమా నాగిరెడ్డికి ఇచ్చి ఆశీర్వదిస్తే ఈరోజు వాళ్ళు పదవుల కోసం, ఎంగిల్ మెతుకుల కోసం ఆ పార్టీలోకి వెళ్ళి తండ్రిని చంపేసిన చంద్రబాబు నాయుడికి ఓటేయమని చెప్పి ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తుందంటే ఏ విధంగా అఖిలప్రియకి సింపతి వస్తుందో మీరు చెప్పాలి. అండ్ ఈరోజు ఒక సీనియర్ నాయకుడు మన కేఈ కృష్ణమూర్తి గారు ఒక మంత్రి అయిన తర్వాత వచ్చి ఒక సీనియర్ని పలకరించాలనేది కూడా ఆవిడకి గౌరవం లేదు. నాన్న ముఖ్య అనుచరుడు సుబ్బారెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు ఈరోజు ఆవిడతో విభేదించి మరి కంప్లైంట్లు కూడా ఇచ్చింది మీరందరూ చూశారు. అంటే ఈవిడ బిహేవియర్ కానీ, ఈవిడ హావభావాలు కానీ, ఈవిడ అహంకారం చూస్తే ఏ విధమైన సింపతి వస్తుందో మీరే చెప్పాలి. ఫైనల్గా చెప్పండి, అటు టీడీపీ వైపు 10 మంది మంత్రులు ఉన్నారు, 25 మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. వారి నుంచి ఎలాంటి ఒత్తిడి మీ వైపు ఉంది? అట్లాగే మీరు ఏం చెప్పుకొని ఓట్లు అడిగే పరిస్థితి? గతంలో కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఎలక్షన్స్కి వచ్చినప్పుడు, మన విజయమ్మ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మొత్తం మంత్రులందరినీ కూడా కడపలో దించి అందరి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి కులాల వారీగా మంత్రులు విడిపోయి అక్కడ ఉన్న ఓటర్స్ని ప్రలోభ పెట్టి ఏ విధంగా డబ్బులు పంచినా కూడా
అఖండ మెజారిటీతో జగనన్నని విజయమ్మని గెలిపించారో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి సిగ్గు లేకుండా రాజీనామా చేయకుండా ఈరోజు అసెంబ్లీ రికార్డ్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ నైతికలు విలువలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దని చెప్తున్న ఈ అమర్నాథ్ రెడ్డి కానీ ఆదినారాయణ కానీ అఖిలప్రియాని కానీ ఇక్కడున్న ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారనేది కూడా మీ అందరికీ నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే నిన్న ఈరోజు తిరిగిన అన్ని చోట్ల ఈరోజు చక్రపాణి గారు ఆ పార్టీ వద్దనుకున్నప్పుడు రాజీనామా మొహాన కొట్టేసి వస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో గెలిచి ఈరోజు మీకు చంద్రబాబు నాయుడు గారి మీద పరిపాలన మీద కానీ ఆయన మీద గౌరవం ఉంటే రాజీనామా చేసి ఆయన పరిపాలన రెఫరెండంగా తీసుకొని మీరు ఎన్నికలకు వెళ్ళాలి. అది వదిలేసి ఆ పదవుల్ని పట్టుకొని సిగ్గు లేకుండా మంత్రి పదవులు తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమో ఇక్కడికి వచ్చి డబ్బులు పంచితే జనాలు మిమ్మల్ని నమ్మేసి ఓట్లేస్తారనుకోవడం మీ పిచ్చితనం. రైట్, ఇది పరిస్థితి. మొత్తంగా అయితే నైతికత లేని టీడీపీ నాయకుల గురించి జనం పట్టించుకునే పరిస్థితి లేదంటున్నారు. అట్లాగే ఎప్పటికైతే విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు నంద్యాల ప్రజలు తెలియజేస్తున్నారని చెప్పి ఈరోజే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, నంద్యాల.